ఆంధ్ర సమాచార్ టీవీ న్యూస్ కి స్వాగతం. కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం రిమ్మనపూడిలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం చైర్మన్ కంచర్ల నందకిషోర్ తన స్వగ్రామమైన రిమ్మనపూడి గ్రామాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా నందకిషోర్ మాట్లాడుతూ, నాకు అధ్యక్ష పదవి వచ్చిన కారణంగా మా రిమ్మనపూడి గ్రామ ప్రజలందరూ సంతోషం వ్యక్తపరిచి సాదర స్వాగతం పలికారు. రిమ్మనపూడి గ్రామ ప్రజలందరికీ సేవ చేయాలనే ఉద్దేశంతో గ్రామంలో ఉన్న ప్రజలు అవసరాలు తెలుసుకున్నాను. వారికి కావాల్సిన రోడ్లు, ఎల్ఈడి బల్బులు, వెంకటేశ్వర స్వామి దేవాలయం ఒకటి నిర్మించాలని నిర్ణయించాను. రాబోయే 2-3 సంవత్సరాల కాలంలో మా గ్రామ ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం మెగా వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలనుకుంటున్నాను. అంతేకాకుండా మన తెలుగు రాష్ట్రాల ప్రజలు అమెరికాలో స్థిరపడిన వారికి ఎటువంటి సహాయ సహకారాలు అయినా అందించి ఉత్తర అమెరికా తెలుగు సంఘం తరపున మా సహాయ సహకారాలు ఉంటాయని గత 15 సంవత్సరాల నుంచి ఈ సేవా కార్యక్రమాలు అందిస్తున్నానని తెలిపారు. ఎవరికైనా సహాయ సహకారాలు అవసరమైన వాళ్ళు 1-888 నెంబర్ కి కాల్ చేస్తే మా సంస్థ వాళ్ళు స్పందించి వారికి కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తారని తెలియజేశారు. తదుపరి గ్రామ వాస్తవ్యులైన తుమ్మల శేషుబాబు మాట్లాడుతూ, గ్రామ ప్రజలకు ఉచిత నేత్ర వైద్య శిబిరాలను నిర్వహించే బాధ్యత తాను తీసుకుంటున్నట్లుగా ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తుమ్మల శేషుబాబు, ఉప్పలపాటి సూర్య కుమార్, రాజా, కంచర్ల శేషగిరి, మరీదు దుర్గా, తుమ్మల వెంకట్ మరియు రిమ్మనపూడి గ్రామస్తులు పాల్గొన్నారు. ఇక్కడ ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని మేము అనుకుంటున్నాము. రోడ్లు, వీధి ఎల్ఈడి లైట్లు, ఇంకా ఒక దేవాలయం, వెంకటేశ్వర స్వామి ఆలయం కడదామని అందరూ గ్రామస్తులు నిర్ణయించారు. ఇవే కాకుండా ముందు నెక్స్ట్ 2 yearsలో మెగా హెల్త్ క్యాంపులు, ఐ క్యాంప్స్ అట్లాంటివి ఎన్నో కార్యక్రమాలు ఇక్కడికి ఈ ఊరికి నేను చేద్దామని అనుకుంటున్నాను. ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎన్నో ముందు మెరుగైన వసతులతో చేద్దామని ముందుకు వస్తున్నాను. మా రిమ్మనపూడి ఊరిని అభివృద్ధి చేయాలని అందరం గ్రామస్తులతో మాట్లాడి అందరం ఒకే దాటి మీద వచ్చి ఇక్కడ సంకల్పంతో ఇక్కడ ఈరోజు అందరం సమావేశమయ్యాం. గత 15 సంవత్సరాల నుంచి ఉన్నది. ఇది మొట్టమొదటి సంస్థ. ఇది ఎలాగంటే ఎవరికైనా ఏ ఆపద వచ్చినా సరే ఫోన్ కాల్ హెల్ప్ లైన్ టీం ఉంటుంది. 1-888 ఫర్ తెలుగు అనేది ఒక హెల్ప్ లైన్ నెంబర్ ఉంటుంది. అక్కడ ఎవరైతే ఇబ్బంది పడుతున్న స్టూడెంట్స్ కానీ ఎవరైనా ఇబ్బంది పడితే వాళ్ళు అప్రోచ్ అవుతారు. అక్కడికి వెళ్ళి మా టీం అంతా వెళ్ళి సహాయ సహకారాలు లాస్ట్ 15 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. నెక్స్ట్ 2 సంవత్సరాలు కూడా నా పదవి కాలంలో మేము అందరం పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమాలు చేస్తాము. అక్కడ మన ఆంధ్రాలోను, తెలంగాణలోను, 2 రాష్ట్రాల్లోనూ మేము సేవా కార్యక్రమాలు చేయడానికి రెడీ అవుతున్నాం. థ్యాంక్ యూ. శేష్ బాబు, మాది రిమ్మనపూడి స్వగ్రామం. నేను విజయవాడలో ఉంటాను. అయితే ఇప్పుడు నందకిషోర్ గారు చెప్పినట్లు కొన్ని క్యాంపులు నిర్వహిద్దాం అనుకున్నారు. దాంట్లో ఐ క్యాంప్ నిర్వహించే బాధ్యత నేను తీసుకుందాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.